ఇచ్చేది ఏంటంటే అండి, ఇది శ్రీనాథ్ గారి ఫస్ట్ సినిమా. అండ్ ఏ డైరెక్టర్కైనా ఫస్ట్ సినిమా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, అన్నీ కొంచెం దగ్గరుండి మనం కూడా జక్కన్లాగా చెక్కాలన్న ఫీలింగ్లో ఉంటారనమాట. అలాంటప్పుడు ఫస్ట్ సినిమాలోనే యాక్టర్గా నన్ను అడగడం నాకెంతో అది ఆనర్లా భావిస్తున్నాను. అండ్ శ్రీనాథ్ గారు నాకు చాలా చాలా నచ్చిన డైరెక్టర్. డైరెక్టర్స్ అంటే యూజువల్లీ చాలా క్లియర్గా ఉంటారనమాట. సో శ్రీనాథ్ గారికి చాలా లాంగ్ 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 కెరియర్ ఉండాలని ఉంటుందని నాకు అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మా రాజిరెడ్డి గారి గురించి. ఆయన ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు, సినిమా షూటింగ్ మొత్తం కూడా అలాగే నవ్వుతూ ఉంటారు. చాలా మంచి వ్యక్తి. అండ్ ఆయన వెనుకున్న ఆయన ఫ్యామిలీ సపోర్ట్ చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఆయనలో అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రెజెంట్నెస్ ఎలా వచ్చాయో. ఈ సినిమా ఈ సినిమాయే కాదు, అండ్ నెక్స్ట్ తీసే సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని. అండ్ ఆయన ఫాదర్ కరీంనగర్ నుంచి ఆడియో ఫంక్షన్ కోసం వచ్చారు సార్. అండ్ ఇంకా ఇంకా ఇలా సక్సెస్ మీ అబ్బాయి పొందుతుంటే మీరు ఇలా చూస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీస్ ఎవరు వెంట అయితే ఉంటున్నారో వాళ్ళు చాలా ముందుకెళ్తున్నారు నేను గమనించాను. సో శ్రీనాథ్ గారు మీ ఫ్యామిలీకి కూడా హలో అండి. అండ్ రాజు గారు మీ ఫ్యామిలీకి కూడా. భాను గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్. బాపు ఒకసారి నిలబడు. మా డాడీ. అరే నమస్కారం సార్, నమస్కారం నమస్కారం. వా చాలా చాలా మీరు గర్వించదగ్గ మొమెంట్ అండి ఇది. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా శ్రీనాథ్ గారు మిమ్మల్ని గర్వపడేలా చేస్తారని నాకు మనస్ఫూర్తిగా నాకు చూడాలని ఉంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వచ్చినప్పుడు మా నాన్నగారికి ఎంత ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ ఊహలు గుసగుసలాడే సినిమా తీసినప్పుడు మాత్రం సర్లే ఏదో చేసావు అన్నారు. సో ఇది కూడా శ్రీనాథ్ గారికి ఆ సినిమా కావాలని కోరుకుంటున్నాను. అండ్ విప్లవ్ గారు అంటే ఒక యాక్టర్ ఏం చేసినా అంటే ఎంత బాగా చేశాడు అన్నది షూటింగ్ అవ్వగానే అయిపోదండి. ఎడిటర్ ఆ పెర్ఫార్మెన్స్ని ఎంత బాగా టేబుల్ మీద రాబట్టుకున్నారని ఉంటుంది. అండ్ మీలాంటి టెక్నీషియన్స్ ఉండడం వల్ల మాలాంటి యాక్టర్స్ హైలైట్ అవుతూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మార్క్ రాబిన్ గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అండ్ ఈ సినిమాలో మ్యూజిక్ ఎంత పెప్పిగా ఉందో మేము అందరం విన్నాం. అండ్ అలాగే మా రమేష్ అన్న, మా రవణ సూపర్ యాక్టర్స్. అండ్ రమేష్తో ఎప్పుడు చేసినా నాకు చాలా చాలా సరదాగా ఉంటుంది. నన్ను ఇంత ఏడిపించిన నటుడు బహుశా ఇండస్ట్రీలో ఇకపై ముందు కూడా ఉండకూడదని కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా చాలా నేర్చుకున్న, చాలా తక్కువ టైంని స్పెండ్ చేసాం ఆన్ సెట్స్ మా ముగ్గురు హీరోలతోటి. బట్ చాలా వార్మ్ ఫ్రెండ్షిప్ అయింది మాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వదేవ్, థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. అసలు అభినవ్ అంటే నాకు కొంచెం భయం కూడా, ఎందుకంటే సినిమాలో వేసిన పంచులు మన మీద పడితే చాలా కష్టంగా ఉంటుంది. అతని టైమింగ్ కానీ ఏమన్నా కానీ ఎక్సలెంట్ అనమాట. అలాగే మూడో నటులు ఇక్కడ రాలేదు ఈవేళ, నరేష్ అగస్త్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని, నేను ఎవరినన్నా మర్చిపోతే నన్ను క్షమించండి. అండ్ సక్సెస్ అయిన తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందాక ఏదో అన్నారు, మీరు తెలుగు బాగుంటుందండి అన్నాను లాస్ట్ టైము. దానికి ఆవిడ రెండు కలిపి మీ తెలుగు బాగుంటుందని బాగాలేదని అని రెండో ఆప్షన్ నేను అనలేదు. మీ తెలుగు చాలా బాగుంటుంది అండ్ మీ ట్రాక్ రికార్డ్ కూడా చాలా చాలా బాగుంది. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వాలని మీ ఆశీర్వాదం కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఇలానే సినిమాలు చేస్తూ ఉండాలని అండ్ సినిమాలు తీస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యా, అండ్ ఇంకొక మాట చెప్పాలండి, ఇందాక సాంగ్ పాడిన సోనీ అండ్ ఆర్ఆర్ ధ్రువన్, మీ వోకల్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈ స్టేజ్ మీద మీ పాట పాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో ప్రొడ్యూసర్ భాను గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ సార్. మీరు సెట్లో నాకు ఎప్పుడు కనిపించలేదు కానీ వెనకుండి నడిపిస్తుంటారు. సో థ్యాంక్స్ లాట్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీ అవసరం మాకుంది, వెండి తెరకుంది కాబట్టి మీరు బ్యాక్ టు బ్యాక్ రావాలని కోరుకుంటున్నాం ప్రాజెక్ట్స్తో. ఇప్పుడు ఈయన అవసరం కూడా చాలా ఉందన్నమాట. పంచులు చూసారా, అది టీజర్ అయినా ట్రైలర్ అయినా సినిమా అయినా ఏదైనా లాస్ట్ పంచ్ ఈయనదైతే దానికి వచ్చే కిక్కే వేరన్నట్టుంది. సో అభినవ్ గోమటం విల్ స్పీక్ నౌ. కమల్ హాసన్. మొత్తం అందరు మాట్లాడేశారు. నేను ఇప్పుడు ఏది మాట్లాడినా ఎవరో మాట్లాడినట్టే ఉంటుంది. సైకో వివేక్
బట్ నేను చాలా ఐ ఫీల్ ఐమ్ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అంటే సినిమా అరే తెలుగు తెలుగు ఇప్పుడే విశ్వ అంటున్నాడు, అరే నాకు తెలుగులో మాట్లాడాలంటే అనవసరంగా ఇంగ్లీష్ వచ్చేస్తుందిరా అని. తర్వాత శ్రీనివాస్ అవసరా గారు ఇక్కడ ఇప్పుడు శ్రీనివాస్ అవసరాల గారు మంచిగా తెలుగులో మాట్లాడారు. రచ్చా చూడకు నన్ను అట్లా, డోంట్ సీ మీ. సో నేను కూడా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తా. బట్ నాకు ఈ సినిమాలో అఫ్ కోర్స్ సినిమాలో యాక్ట్ చేయడం ఇట్స్ ఆల్వేస్ ఐ లైక్, సినిమాలో యాక్ట్ చేయడం ఐ లైక్. బట్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఈ సినిమాలో ఉండడానికి మొట్టమొదటి కారణం స్టోరీ కంటే ముందు కూడా శ్రీనాథ్ గారు అండి. శ్రీనాథ్ గారు నిజంగా నేను ఇది ఆ ఒకానొక ఇయర్లో కొంచెం బాగా ఆ సినిమా ఈ సినిమా ఈ సినిమా ఆ సినిమా అని ఒక కాలు ఒక చెయ్యి ఇటు ఒక నెత్తి ఎక్కడో అట్లా ఉన్న టైంలో హీ కాల్డ్ మీ. సరే ఏంటి కాల్ చేశారు కదా అని ఆఫీస్కి వెళ్ళా, స్టోరీ చెప్పారు, నాకు నచ్చింది. కానీ మనసులో మాత్రం నేను అనుకున్నా నేను ఈ సినిమా ఎట్లాగో చేయలేను. చెప్పారు ఓకే థ్యాంక్ యూ. ఫోన్ చేసినప్పుడు అదే చెప్దాం అనుకున్నా, నేను అదే చెప్పా కూడా. చెప్తే అసలు సార్ అంటే అప్పుడప్పుడు మనం వింటాం పర్సివేరెన్స్ డిటర్మినేషన్ అని. నాకు ఫస్ట్ వెన్ హీ ట్రై టు గెట్ మీ ఇన్ టు ద ఫిలిం, నేను అప్పుడు ఐ సా అరే సార్ ఇన్ని ఇట్లా అడుగుతున్నారు ఏంట్రా, ఇది మేబీ వీ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనుకొని ఇంకా మా మేనేజర్తో కూర్చొని వీ వర్క్డ్ అవుట్ డేట్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమాలో నేను చేసినందుకు సార్. ఈ సినిమాలో నేను చేసింది ఏదైనా కానివ్వండి దానికి క్రెడిట్ మీకే సార్, దానికి మీకే. నేను యూజువల్లీ అట్లా క్రెడిట్ అట్లా ఇవ్వ. నో యాక్చువల్లీ డైలాగ్లో ఒక 60-70% ఇవి ఉంటే దాన్ని మీరు 200% తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభినవ్ గారు నెక్స్ట్ కూడా మస్త్ షేడ్స్ ఉన్నాయి అనుకుంటే ఇంకోటి కూడా చేస్తున్నారు. దాన్ని కూడా చూస్తే ఇంకా మీరు మస్త్ షేడ్స్ ఉన్నాయని అనుకుంటారు. ప్లీజ్ కంటిన్యూ బ్రదర్. సో ఈ సినిమాలో ఉండడానికి కారణమైతే శ్రీనాథ్ గారే. థ్యాంక్ యూ సార్. మీకున్న క్లారిటీకి మీకున్న విజన్కి మీరు 100% సినిమాని అలా తీశారు. ఈ సినిమా క్రైమ్ కామెడీ కానీ రేపు Feb 2 థియేటర్లలో చూడకపోతే అదో పెద్ద క్రైమ్. చూడకుండా ఉండకండి ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఆన్ Feb 2. I have met some different people on this team. Of course, Srinivas Avasarala garu always loved your films and your writing and everything. నేను మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా బట్ ఐ కాంట్ హెల్ప్. బట్ ఇట్ వాజ్ నైస్ ఫర్ హౌ మెనీ అవర్ డేస్ మనం పనిచేసాం, ఎక్కువ రోజులు కాదు. బట్ స్టిల్ ఐ రియలీ లైక్డ్ దట్ ఎనర్జీ గివ్ అండ్ టేక్. ఇట్ వాజ్ అమేజింగ్ సార్, నైస్. Vishwa and Naresh, my real brothers. Really, it was so nice. Asalu Naresh aithe, are he's a very different personality. Set మీదకి అంత ఎక్కువ తన పర్సనాలిటీని తీసుకురాడు. బట్ బ్రేక్స్ టైంలో మేము కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అచ్చా నువ్వు ఇది కూడా చేస్తావా, నువ్వు అది కూడా చేస్తావా అని అసలు వీ రియలీ కనెక్టెడ్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్. ఐ రియలీ లైక్ Naresh Agastya for his off-screen activities, which are very interesting, basically. Scandalous ga, interesting. They are very interesting. Vishwa is not just an actor. He's a producer already. Already cinema చేసిండు. పరేషాన్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? విశ్వ. ఏంది కిందికి చూస్తున్నా, ఇది సిగ్గుపడుతున్నా ఇప్పుడు? నో బట్ అట్లా శ్రీనాథ్ గారి మళ్ళీ అగైన్ హిస్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్, జర్నలిస్ట్ అట. దానికంటే ముందు వాళ్ళ ఊర్లో ఒక బైమంత్లీకి రాసేవారట స్టోరీస్. ఇట్ ఈస్ సో నైస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ మొన్న ప్రమోషన్స్ అప్పుడు అనుకుంటా మా రాజుగారి దినచర్య అది విని నేనైతే అమ్మ టైం మేనేజ్మెంట్ అంటే ఇట్లుంటుంది అనమాట అని తెలుసుకున్నా. అసలు అమేజింగ్ సార్, వాట్ ఆ టైం మేనేజ్మెంట్. మీరు వేరే బిజినెస్లో ఉండి మళ్ళీ ఇది కూడా సినిమాలు కూడా టేకప్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నాకు ఒకటే జాబ్ ఉంది, సినిమాలు చేయడము. నాకు ఎంత కష్టం అవుతుందో నాకు తెలుసు. సో బట్ దెన్ ఇట్స్ రియలీ అడ్మిరబుల్. సో ఈజ్ మా ఇంకో ప్రొడ్యూసర్ భాను గారు. సార్ ఇట్స్ జస్ట్ అ డైలాగ్, రియలీ యూ క్యాన్ షేక్ హ్యాండ్స్ విత్ మీ. అది ఇట్స్ జస్ట్ అ డైలాగ్. But even he is usually
behind the scenes, but immense support. So it was really good. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దీని తర్వాత శ్రీనాథ్ గారితో 100% పనిచేస్తా. నేను శ్రీనాథ్ గారిని అడగాల్సిన అవసరం లేదు, శ్రీనాథ్ గారు నన్ను అడగాల్సిన అవసరం లేదు. అంతే కదా సార్? నేను ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఐఎమ్ డెఫినెట్లీ వర్కింగ్ అగైన్ అండ్ అగైన్. సో సినిమా మళ్ళీ మార్క్ కే రాబిన్ గారు, యువర్ మ్యూజిక్ ఆల్వేస్ ఎంజాయబుల్. ఐ థింక్ నేను మీ మ్యూజిక్లో ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, నేను ఫస్ట్ సెల్ ఫోన్లో విన్నా. ఐ థింక్ యువర్ మ్యూజిక్ షుడ్ బి హర్డ్ ఆన్ స్పీకర్స్లోనే వినాలి. స్పీకర్స్ నేను ఇవాళ వింటే ఇంకా బాగుండింది. నేను మొన్న మన ఆఫీస్లో స్పీకర్లో విన్నా. అరే ఇది చాలా బాగుంది, ఇంతకుముందు విన్నానే ఇది అన్నట్టు, బట్ అది ఫోన్లో విన్నా. బట్ సో వెరీ గుడ్ మ్యూజిక్ మ్యాన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఫైట్ మాస్టర్ గారు థ్యాంక్ యూ. నాతో ఏం ఫైట్లు చేయించలేదు, బట్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. తాగుబోతు రమేష్ అన్న, రచ్చ రవి అన్న సేవ్ ద టైగర్స్, నమస్తే అన్న. మీ అందరు సారీ నువ్వు కాదు కదా సేవ్ ద టైగర్స్ లేదన్న, బట్ ఎక్కడ ఆహాలో చూస్తూ ఉంటా. వెరీ నైస్. అలాగే సార్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ. మాది మంచిగా పేలేటట్టు బాగా కట్ చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లాస్ట్కి మాట్లాడిస్తే కవర్ చేసా కదా, ఐ ఐ గుడ్? ఇట్స్ గుడ్ ఓన్లీ నో. సో బట్ దెన్ థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీకి స్పెషల్ మెన్షన్ ఫర్ దేర్ సపోర్ట్ టు యూ. అండ్ రాజ్ సార్, మీ నాన్నగారికి కూడా నమస్తే సార్. మీరు ఫార్మింగ్లో ఉన్నట్టున్నారు. వెరీ నైస్. ఫార్మర్స్ సన్ బికమింగ్ అ ప్రొడ్యూసర్, అది కూడా ఫస్ట్ టైమే. దట్ ఈస్ అమేజింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ వాచ్ ద ఫిలిం ఆన్ Feb 2nd. మీకు బోర్ కొట్టదు, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా సార్ తీశారు. మేమందరం కూడా చాలా బాగా యాక్ట్ చేసాం. బట్ యా, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 2nd. You guys will have fun. Thank you guys. Thanks a lot. థ్యాంక్ యూ అభినవ్. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్స్ అలాట్. నన్ను లాస్ట్కి పిలిచినందుకు థ్యాంక్స్. ఎస్, అలా హోల్డ్ చేసాం అనమాట మేము మిమ్మల్ని, మీ స్పీచ్ని. అండ్ థ్యాంక్ యూ. అందులో లాస్ట్ పంచ్ మీద వస్తుందని వాళ్ళ లాస్ట్ స్పీచ్ మీకు ఇచ్చాం మేము. సారీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. సినిమా చేయడంలో అన్నిటికంటే ముఖ్యమైన టీం డైరెక్షన్ టీం అండి. రియల్లీ ఐ థ్యాంక్స్ టు మై డైరెక్షన్. మధు ఏడు మధు అన్న రా అన్న ప్లీజ్ అన్న, నువ్వు అట్లా సిగ్గుపడక అన్న. మధు, సత్య, సంపత్ రండి, స్టేజ్ పైకి రండి. అండ్ అలాగే ఇప్పుడు సినిమా తీసింది అంతా ఒక ఎత్తు అయితే, సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకొక పెద్ద టాస్క్. ఆ టాస్క్లో హెల్ప్ చేస్తున్న మా పిఆర్ టీం భరత్, ప్రియా, అజయ్, విజయ్, విష్ణు, నాగరాజు అండ్ పవన్. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అందరికీ థ్యాంక్ యూ. టీం గురించి చెప్తా. మధు గారి గురించి చెప్పాలంటే, మధు నువ్వు తొందరలో మంచి డైరెక్టర్ అవుతావు, ఖచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతావు నువ్వు. ఎందుకంటే మేనేజింగ్ అనేది ఒక సెట్లో లేట్ అయినా, ఒకవేళ అందరిని మేనేజ్ చేయడంలో అన్నీ నేర్చుకున్నావు తమ్ముడు. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది 100%. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను, కొంచెం తొందరలో. బేసిక్గా మా సినిమా February 2nd రోజు సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ వారితోని ఆంధ్ర అండ్ సీడెడ్లో అండ్ ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్తోని ఇక్కడ నైజాంలో రిలీజ్ అవుతుంది. వీళ్ళు సినిమా రిలీజ్ చేస్తున్నారంటేనే ఆల్మోస్ట్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాలు చూస్తుంటారు, చాలా రేర్గా పిక్ చేసుకుంటుంటారు. అండ్ దానికోసం థ్యాంక్ యూ ఎస్పీ ప్రొడక్షన్స్ అండ్ థ్యాంక్ యూ ఏషియన్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు అండ్ కిస్మత్ టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా సక్సెస్ సౌండ్ వినిపిస్తుంది Feb 2nd. అండ్ డెఫినెట్గా దాని తర్వాత సక్సెస్ మీట్ కూడా మనం చేసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్న టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే ఇవాళ ఈవెంట్ని ఇంత బాగా చేసిన జే మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ పిఆర్ఓ వంశీశేఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇక్కడ వరకు వచ్చి ఈ కంటెంట్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన సో ప్రెస్ వారికి, మీడియా వారికి, ఫోటో జర్నలిస్టులకి అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సో టీంకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే సినిమాని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్.
ఎస్. సో ఫైనల్గా ఇందాక మనకి కొంచెం ట్రాక్ లేట్ అవ్వడం వల్ల సో భార్గవిని కూర్చోపెట్టడం జరిగింది. కాకపోతే ఆ పర్ఫార్మెన్స్తో ఇవాళ ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టాలి. కాకపోతే ఈ ప్రోగ్రామ్ని ముగించడం అనడం పెద్దగా నాకు నచ్చదు కాబట్టి కొనసాగుతూనే ఉంటుంది. సెకండ్కి వరకు కొనసాగుతూ ఉంటుంది, సెకండ్ తర్వాత కొనసాగుతూనే ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ భార్గవి చంద్ర ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో తను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సో క్లాసికల్ డ్యాన్స్తో మనందరి ముందుకి రాబోతున్నారు. అండ్ వేదిక మీద ఉన్న వారందరినీ కూర్చొని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. సో కాకతీయుల నాటి చరిత్ర ఇది, 13వ సెంచరీకి సంబంధించింది. సో రామప్ప టెంపుల్కి సంబంధించింది. మరి ఈ నృత్యం శివునికి అంకితం. సో ఎస్ భార్గవి చంద్ర, ఐ రిక్వెస్ట్ ప్లే ద ట్రాక్. శిల్పి రామప్ప మలచిన దేవళానికి స్వాగతం. ఎన్నో ఏళ్లుగా తపఫలం ముగరే పగలు శ్రమించి మహాశిల్పి సృష్టించిన ప్రాణమున్న రాతి బొమ్మలం మదనిగలం సాలభంజికలం మదనిగలం సాలభంజికలం అందరికీ పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం. కాకతీయుల కళా వైభవం వీక్షించేందుకు స్వాగతం. అపర బ్రహ్మ రామప్ప సృజనకే కలికితురాయికి స్వాగతం. శతాబ్దాలుగా చరితకెక్కిన ఓరుగల్లుకి స్వాగతం. కాకతీయుల వీరగాథలను వర్ణించేందుకు స్వాగతం. రాణి రుద్రమ ఖ్యాతిని చాటిన చరితకే ఘన స్వాగతం. స్వాగతం సుస్వాగతం. కాకతీయుల కళా వైభవం వీక్షించేందుకు స్వాగతం. ఎందరెందరో విదేశీయులకు కనువిందును మేం చేశాము. సప్త స్వరాలను పలికే శిలలతో గానాలను వినిపించాము. శౌర్య పరాక్రమ పేరిని నృత్యం ఊహకందని శిల్ప విచిత్రం. సకల భావాల శిల్ప భంగిమల నటనా నాట్యపు వైదుష్యం చూసినంతనే మంత్రముగ్ధులో కళా తృష్ణకే నిదర్శనం. నటరాజుకేది మణిమకుటం కలియుగమయునకు అభివాదం. కలియుగమయునకు అభివాదం. ఇంత ఘనకీర్తితో ఇన్ని శతాబ్దాలు విలసిల్లిన మేము ఈ మట్టిలో కలిసిపోవాల్సిందేనా? మా చరిత్ర ఇక్కడితో అంతమైపోవాల్సిందేనా? వినండి మా చిరునవ్వుల వెనుక విషాదగాథ. ఉరిమే ఉరుముల చూసాము, మెరిసే మెరుపుల చూసాము. జడివానలు కొనసాగాము, పిడుగులనే ఎదిరించాము. మతోన్మాదుల దాడులలోన దురాగతాలకు లోనయ్యాము. అంగవికలమై కొను ఊపిరితో నాటి వైభవం చాటుతూ ఉన్నా నేటికి కొనసాగుతూ ఉన్నా. కానీ నేడు అభివృద్ధి పేరుతో మా మూలాలను పెకిలించే బాంబుల మూతలు
సొరంగాల తవ్వకాలు, గుప్త నిధుల అన్వేషణలు, నాయకుల నిర్లిప్తత, చరిత్రను మరుగుపరిచే స్తబ్దత. ఎందుకిలా జరుగుతోంది? కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఈ ప్రాణం లేని రాతి బొమ్మలను ఇంకొన్ని తరాలు నిలిచి ఉండనివ్వండి. 800 సంవత్సరాల కాకతీయుల ఘనకీర్తిని చాటనివ్వండి. మమ్మల్ని బ్రతకనివ్వండి. సో థ్యాంక్ యూ భార్గవి చంద్ర, థ్యాంక్ యూ సో మచ్. సో కాకతీయుల చరిత్రని తన నృత్యం ద్వారా చాలా చాలా చక్కగా ఆవిష్కరించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా ఇంత పేషెన్స్తో ఇప్పటి వరకు ఉండి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Feb 2 కోసం వెయిట్ చేయండి. కిస్మత్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. అండ్ టుడేస్ ఈవెంట్ బై జై మీడియా ఫ్యాక్టరీ అండ్ దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. శుభరాత్రి.